నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. విశేష సంఖ్యలో హాజరైన భక్తజనం. తిరుపతి నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. నగరపాలక సంస్థ కమిషనర్ అతిథి సింగ్ విభాగాధిపతులతో సమావేశమైన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల సమస్యలు పరిష్కరించాలి. టీటీడీ పరిపాలన భవనం ఎదుట కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ నిరసన. అదుపు తప్పిన టూరిస్ట్ బస్సు, 2 దుర్మరణం, పలువురికి తీవ్ర గాయాలు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేద్దామని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సిబ్బందికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధిపతులతో అధికారులతో కమిషనర్ అతిథి సింగ్ ఆధ్వర్యంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సమావేశమయ్యారు. మొదటిసారిగా నగరపాలక సంస్థకు విచ్చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు అధికారులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అధికారుల పరిచయం అనంతరం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధికి అందరం కలిసి పనిచేసి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక స్థానానికి తీసుకువద్దామని అన్నారు. తిరుపతి నగరంలో ముఖ్యంగా శానిటేషన్, మంచినీరు, రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇద్దామన్నారు. చాలా కాలువల్లో వ్యర్థాలు, ప్లాస్టిక్ బాటిల్స్, థర్మాకోల్ వ్యర్థాలతో నిండిపోయి మురికి నీరు సాఫీగా వెళ్లడం లేదనే విషయాన్ని ఎమ్మెల్యే ప్రస్తావిస్తూ స్పెషల్ డ్రైవ్ చేపట్టి కాలువల శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్లను ఇకపై నిర్మించేటప్పుడు అవి ప్రజలకు ఉపయోగపడేలా ఉండాయా అని అన్ని విధాలా పరిశీలించాలని, నిర్మించదలిస్తే వాటి మన్నికపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతు బజార్, మార్కెట్లు, ఫిష్ మార్కెట్లను ఆధునీకరిస్తే బాగుంటాయని, వీటిల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఫిష్ మార్కెట్ వద్ద వ్యర్థాల వాసనతో ప్రజలు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారులపై ప్యాచ్ వర్క్లను ఎప్పటికప్పుడు చేపట్టాలన్నారు. ఫుడ్ కోర్టులను నిర్ణీత స్థలాలలో ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలని అన్నారు. స్లమ్ ఏరియాలోని ప్రజల ఇబ్బందులను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. తిరుపతి అభివృద్ధికి అందరం కలిసికట్టుగా సమన్వయంతో పనిచేద్దామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, ఎంఈలు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్లు సేతుమాధవ్, కేఎల్ వర్మ, మేనేజర్ చిట్టుబాబు తదితరులు పాల్గొన్నారు. ఇవ్వలేని వాళ్ళు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, చాలా బాధపడుతున్నారు. నాకు ఇవ్వలేదు, కొంతమందికి ఇవ్వలేదని. దానిపైన ఎందుకు ఇవ్వలేదు, అది ఎందువల్ల అయింది అనేది కూడా చాలా మంది ఇంకా 1000 మెంబర్స్ అబవ్ అవుతారని నా దృష్టికి తీసుకొచ్చింది. వాళ్ళకు కూడా మనం ఇప్పించే విధంగా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు. కార్పొరేషన్కు చనిపోయి వస్తుంది కాబట్టి మనం దాన్ని ఇప్పించేదానికి ఇబ్బందులు ఏమీ లేదు కూడా తెలియజేసుకుంటే మీడియా మనం ఇచ్చేదానికి కూడా మనం ప్రయత్నించాలనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ గరుడ వారధిని ఫస్ట్ మనం చేయడం జరిగింది. ఈ గరుడ వారధి నుంచి మన శ్రీనివాస సేతుని పేరు మార్చడం జరిగింది. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏమి దాని వివరాలు కూడా మాకు కూడా ఇవ్వాలనేసి, ఏది మంచిదైతే అది మనం చేయడానికి చేద్దాం. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్దాం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాలు కూడా తీసుకుంటాం. ఫస్ట్ అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టడం గరుడ వారధి అనే పేరుతో జరిగింది. మరలా శ్రీనివాస సేతుని మార్చడం జరిగింది. దాని పూర్వపరాలంతా తీసుకొని అది కూడా ఒక నివేదిక ఇవ్వాలనేసి కూడా ప్రభుత్వానికి కూడా పంపించాలనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. తిరుపతి టీటీఆర్ బాండ్ల అవినీతి లెక్కలు తేల్చాలని, మాస్టర్ ప్లాన్ రోడ్ల మాయాజాలం నిగ్గు తేల్చాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి ఈ మేరకు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాలని కోరారు. తిరుపతి నగరపాలక సంస్థలో గతంలో పనిచేసి టీడీఆర్ బాండ్లకు దందాగా సహకరించిన కమిషనర్లను, సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే పీఏగా పనిచేస్తూ కార్పొరేటర్ గా అవతారమెత్తి నగరపాలక సంస్థలోనే కాకుండా తిరుపతి నియోజకవర్గంలోని ప్రభుత్వ శాఖలలో రాజ్యాంగేతర శక్తిగా మారి టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన కార్పొరేటర్ రామస్వామి వెంకటేష్ తో సహా మాజీ నగరపాలక సంస్థ కమిషనర్లు, మరో 5 మంది కార్పొరేటర్లు, పార్టీ కీలక వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ అధికారుల ద్వారా అదుపులోకి తీసుకుని విచారిస్తే టీడీఆర్ బాండ్ల రూపంలో జరిగిన భారీ దోపిడీ వెలుగులోకి వస్తుందని అన్నారు. రామస్వామి వెంకటేష్ మాజీ ఎమ్మెల్యే గారి పిఏ. కార్పొరేటర్ కాకముందు ఉన్న ఆస్తులు ఎన్ని, ఈ 5 సంవత్సరాలలో అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఎన్ని అన్నదానిపై సమగ్ర విచారణ జరపాలని, నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. నగర అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన వారికి, అధికార బలంతో నిర్బంధంగా భూములు లాక్కున్న వారికి రావాల్సిన టీడీఆర్ బాండ్లను సకాలంలో ఇవ్వకుండా బ్లాక్ మెయిల్ చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయంతో కుమ్మక్కై వ్యవసాయ భూములను కమర్షియల్ భూములుగా మార్చి భూములిచ్చిన వారిని ఏమార్చి బెదిరించి దండుకున్న సొమ్మును వెంటనే ప్రభుత్వ ఖాతాలో జమ చేసి భూ బాధితులకు టీడీఆర్ బాండ్లు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. తిరుపతి నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో టీడీఆర్ బాండ్ల రూపంలో ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన మాస్టర్ మైండ్ అధికారులు, ప్రతిపక్ష కార్పొరేటర్లను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుని రికవరీ చేయాలని కోరారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్ల పేరుతో భారీ కుంభకోణం జరిగిందని, అందులో తిరుపతి నగరపాలక సంస్థ టాప్ 2లో ఉందని అన్నారు. గత ప్రభుత్వంలో పార్టీ కోసం పనిచేసిన నాయకులను, కార్యకర్తలను, అభిమానులను పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే పీఏగా అధికారాన్నంతా తన గుప్పెట్లో పెట్టుకుని ప్రజాధనాన్ని దోపిడీ చేసిన కార్పొరేటర్ రామస్వామి వెంకటేష్ బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి అక్రమ ఆస్తుల చిట్టాను ప్రభుత్వ నిఘా సంస్థల ద్వారా సేకరించాలని అన్నారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే పీఏగా, కార్పొరేటర్ గా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తులపై, భూదందాలపై, సెటిల్మెంట్లపై రామస్వామి వెంకటేష్ కార్పొరేటర్ ను వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారించాలని, అందుకు సంబంధించిన సమగ్ర సమాచారంతో పత్రాలతో ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపుతున్నానని అన్నారు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే భూములు ఇచ్చారో న్యాయబద్ధంగా వాళ్ళకి వెంటనే టీడీఆర్ బాండ్లు ప్రభుత్వ ధర ప్రకారం చెల్లించాలి. ఈ రోజు వీళ్ళంతా కూడా ఒక గూడు పుటానిగా మారిపోయి ఆ టీడీఆర్ బాండ్లని ఇష్టానుసారంగా వైజాగ్ లో పోయి అమ్మేశారు. వచ్చిన దానిలో ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి సక్రమంగా డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళని భయపెట్టారు. ఇంత దౌర్జన్యం చేసి సంపాదించిన ఆ దుర్మార్గుల్ని వదిలే ప్రసక్తే లేదు. టీడీఆర్ బాండ్ల విషయంలో నిగ్గు తేల్చాలని చెప్పని, ఇది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నిజాయితీగా ప్రక్షాళన ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే చెప్తున్నారు. కాబట్టి ప్రజలంతా కూడా ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నారు. టీడీఆర్ బాండ్ల అవినీతి మొదట తిరుపతి నుంచి ప్రారంభించండి, ఈ దుర్మార్గులందరినీ కూడా కస్టడీలోకి తీసుకోండి. ఇతను ఎన్ని అరాచకాలు చేశాడు. ఈ రోజు ట్రాన్స్ఫర్స్ లో గాని, పోలీస్ వ్యవస్థలో గాని, టీటీడీలో గాని, అన్ని నగరపాలక సంస్థలో గాని ఎక్కడంటే అక్కడ ప్రభుత్వ భూములే కాకుండా ప్రజల భూములను కూడా, ప్లాట్లుంటే ప్లాట్లను కూడా దౌర్జన్యంగా ఆక్రమించారండి వీళ్ళంతా. ఈ అక్రమ ఆస్తుల మీదంతా కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి ప్రభుత్వ ఖాతాలోకి ఈ అక్రమ సంపాదనను జమ చేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి ఈ దొంగల ముఠానంతా కూడా పంపించాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నాను. నేరుగా వెళ్లి త్వరలో కలుస్తానని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నానండి. తిరుపతి యశోదానగర్లోని లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో నూతన క్యాబినెట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి లిటిల్ ఏంజల్స్ పూర్వ విద్యార్థి అయిన వై జెస్సీ ప్రశాంతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే భవిష్యత్తు గురించి ఆలోచించి దిశానిర్దేశంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. తాను కూడా చిన్నప్పటి నుండి క్రమశిక్షణతో తన ధ్యేయాన్ని సాధించుకున్నట్లు తెలిపారు. తనతో పాటు చదివిన విద్యార్థులు చాలా మంది ఉన్నత పదవులలో ఉండడం గర్వకారణమని, దీని వెనుక లిటిల్ ఏంజల్స్ అధినేతలు రాజగోపాల్ రెడ్డి మరియు రమాదేవిల కృషి ఎనలేనిదని చెప్పారు. డైరెక్టర్ శ్వేతారెడ్డి, కెప్టెన్, వైస్ కెప్టెన్, అపెక్స్ బాడీల ఎన్నిక ముఖ్యం కాదని, సవాళ్లను ఎదుర్కొని సమర్థవంతంగా పనిచేసినప్పుడే తగిన ఫలితాలను పొందుతామని చెబుతూ అందరినీ అభినందించారు. అధినేత రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ లిటిల్ ఏంజల్స్ విద్యార్థులు అన్ని కార్యక్రమాలలో పాల్పంచుకోవడం అభినందనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పద్మశ్రీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Each and every aspect so that your leader qualities may be improved. Leader qualities కాదు, మీరు బాధ్యతాయుతంగా ఎలా ప్రవర్తించాలి, ఉన్నటువంటి రిసోర్స్ ఉపయోగించుకొని దాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలను ఎలా సాధించాలి అనే దానికి కూడా మీరే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. క్లీన్లీనెస్, డిసిప్లిన్ అండ్ దెన్ దిస్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, ఇలా కార్యనిర్వాహక వర్గం అన్నమాట. సో ఇలాంటి యాక్టివిటీస్ ఇక్కడ మీకు గొప్ప ఆపర్చునిటీ. సో అందరూ కూడా చాలా చక్కగా మీరందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ విన్నర్స్, ఎవరైతే ఓటు ద్వారా ఎన్నుకున్నారో వాళ్ళే కాకుండా ఐ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్, దోస్ హూ కేమ్ విత్ దట్ ఈస్ గుడ్ మేనిఫెస్టో. ఈరోజు లిటిల్ ఏంజల్స్ హై స్కూల్కి, నా స్కూల్కి 20 years తర్వాత రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఇంతకుముందు కూడా మేడం చాలాసార్లు పిలిచారు, కానీ బికాస్ ఆఫ్ మై డ్యూటీ అండ్ వర్క్స్ రాలేకపోయాను. బట్ ఇప్పుడు మళ్ళీ రావడము, ఈ సెరమనీకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడంకి, సార్కి, కరెస్పాండెంట్ గారికి, ఇద్దరికి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఈ స్కూల్లో నేను 5th standard నుంచి 10th వరకు చదివాను. సో డిసిప్లిన్ కానీ, బేసిక్స్ కానీ, అన్ని రూట్స్ ఇక్కడే ఉన్నాయి నాకు. సో మనకి ఫ్యూచర్లో కూడా మనకి బేసిక్స్, ఈ రూట్స్ ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి. అది మేము ఎక్స్పీరియన్స్ చేశాను. నేనే కదా, బ్యాచ్మేట్స్ చాలామంది కూడా హై పొజిషన్స్లో ఉన్నారు నా. సో ఇక్కడ వచ్చి ఈ పిల్లల్ని ఈరోజు గ్రీట్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శనివారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రతి నెల కళ్యాణం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయంలోని కళ్యాణ మండపంలో ఉదయం 11 గంటలకు కళ్యాణోత్సవ ఘట్టం ప్రారంభమైంది. అర్చకులు వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్థులకు ఉత్తరీయం, రవిక, అన్నప్రసాదం బహుమానంగా అందజేశారు. ఈ సందర్భంగా సాయంత్రం 5:30 శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. అక్కడి నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల సేవ ఆస్థానం చేపట్టారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ సోమశేఖర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, చలపతి, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతిలోని రాములవారి దేవాలయ దక్షిణ మాడ వీధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ 94వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వక్తలు మంగళంపల్లి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు, చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు, బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఎల్ఆర్ కుమార్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు తదితర సభ్యులు పాల్గొని ప్రసంగించారు. వారికి డాక్టరేట్లు ఇవ్వనటువంటి యూనివర్సిటీలు లేవు. అనేక రకాలైన యూనివర్సిటీలు, భారతదేశంలోని యూనివర్సిటీలన్నీ కూడా వారికి డాక్టరేట్ ఇచ్చి గౌరవించడం జరిగింది. వారికి లేని కళానిధి, సంగీత ప్రపూర్ణ, సంగీత కళానిధి, సంగీత శ్రేష్ఠ ఇలాంటి విద్యార్థి బిరుదులతో, ఎలానేని బిరుదులతో భారతావనిలో ఆయన్ని సత్కరింపబడ్డారు. వారు కర్ణాటక సంగీతమే కాకుండా సినిమాల్లో కూడా వారు చక్కగా నటించి భక్త ప్రహ్లాద చిత్రంలో నారదుల వేషం వేసుకుని ఆయన పాఠం జనరంజకమైంది. అలాగే నర్తనశాల సినిమాలో సలలిత రాగ సుధ అనే పాట కూడా జనబాహుళ్యం పొందింది. అలాంటి జనబాహుళ్యం పొందినటువంటి చిత్రాల్లో పాటలు పాడి మనోరంజకంగా పాటలు అందించిన మహా వ్యక్తి ఆయన. నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడుగా కూడా ఆయనకి 2 మాటలు గేయ రచయితగా, సంగీత రచకుడుగా కూడా ఆయనకి అవార్డులు ఇవ్వడం జరిగింది.
శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపరవంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి అయిన జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞానప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. భారత అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ ఐఐటి తిరుపతిని సందర్శించి కొత్త క్రిమినల్ చట్టాలపై చర్చను అందించారు. భారత అడిషనల్ సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ ఈ రోజు తిరుపతి ఐఐటిని సందర్శించి భారతదేశంలో కొత్తగా అమల్లోకి వచ్చిన క్రిమినల్ చట్టాలపై ప్రసంగించారు. జూలై 1, 2024 నుండి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల గురించి అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా ఈ చర్చ జరిగింది. ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ శర్మకు స్వాగతం పలికారు. సంస్థ యొక్క క్యాంపస్ అభివృద్ధి మరియు విజయాలు అవార్డుల గురించి వివరించారు. భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 మరియు భారతీయ సాక్ష్య అధినియం 2023 అనే 3 కొత్త చట్టాల యొక్క ముఖ్య లక్షణాలపై శర్మ యొక్క ప్రసంగం సాగింది. ఇది భారతీయ శిక్షా స్మృతి 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 స్థానంలో ఉంది మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. శర్మ కొత్త చట్టాల ద్వారా తీసుకొచ్చిన మార్పులను హైలైట్ చేశారు. వీటిలో సమయానుకూలంగా న్యాయం అందించడం, పిల్లలు మరియు మహిళలపై నేరాల పట్ల సున్నితత్వం పెరిగిందని మరియు EFIR, 0 FIR గుర్తింపు వంటివి ఉన్నాయి మరియు ఎలక్ట్రానిక్ సాక్ష్యం. ఈ కార్యక్రమంలో మండల అధ్యాపకులు, విద్యార్థులు, న్యాయ నిపుణులు పాల్గొన్నారు. శర్మ యొక్క అంతర్దృష్టి సమర్పణ తరువాత ప్రశ్నోత్తరాల సెషన్ జరిగింది. అక్కడ అతను ప్రేక్షకుల సందేహాలు మరియు ఆందోళనలను ప్రస్తావించాడు. నరసింహ శర్మ ఐఐటి తిరుపతిని సందర్శించడం మరియు కొత్త క్రిమినల్ చట్టాలపై ఆయన చేసిన ప్రసంగం ప్రేక్షకుల నుండి విస్తృతంగా ప్రశంసించబడ్డాయి. భారతదేశంలోని నేర న్యాయ వ్యవస్థకు కొత్త చట్టాలు మరియు వాటి చిక్కుల గురించి అవగాహన కల్పించే దిశగా ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన దశగా భావించబడింది. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ అండ్ డీన్ అడ్మిన్ రాఘవరావు, రిజిస్ట్రార్ సుమిత్ బిస్వాస్, ఐఐటి తిరుపతి డిప్యూటీ రిజిస్ట్రార్ చమన్ మెహతా, PRO, ఐఐటి తిరుపతి సమావేశానికి హాజరయ్యారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని అమావాస్య ఉత్సవాన్ని స్వామి అమ్మవార్లకు వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం రాత్రి అమావాస్య ఉత్సవాన్ని 4 మాడ వీధుల్లో చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవం 4 మాడ వీధుల్లో చేపట్టారు. అమావాస్య రోజున సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు కర్పూర హారతి పట్టి భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మూర్తి, ఏసీ మల్లికార్జున్ ప్రసాద్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, రాజా తదితర అధికారులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అమరావతి రాజధాని రైతులు సుమారు 200 మంది విచ్చేశారు. వీరికి శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషిత స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు.
అనంతరం శ్రీ మేధా గురుదక్షిణామూర్తి సన్నిధానం వద్ద దేవస్థానం వేద పండితులతో అమరావతి రాజధాని రైతులను ప్రత్యేకంగా ఆశీర్వదించి శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ సతీష్ మాలి, దేవస్థానం సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, ఈఓ సిసి ప్రసాద్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, దేవస్థానం పిఆర్ఓ నాగభూషణం నాయక్, రవి, గోపాల్, వీరమణి, పార్థసారథి మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని తిరుపతి డివిజన్ ధర్మ ప్రచారక్ బండార్ భరత్ అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి, పార్వతి, ధనలక్ష్మి, నిర్మల, వాసురెడ్డి, మునినాథారెడ్డి, కస్బా పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే చెంగారెడ్డి, సాంబోల్ హరినాథ్, పొన్నాల జేజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్వతి, పద్మ, ఉషారాణి, కల్పన, జయమ్మ, మునికుమారి, సుశీల, మహాలక్ష్మి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజశేఖర్ రెడ్డి, వాసు, సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శనివారము నగర సంకీర్తన విభాగంలో తిరుపతిలో గోవిందరాజస్వామి మందిరము 4 మాడ వీధుల్లో చాలా బాగా భక్తి సంగీత జానపద నృత్యాలతో మహాద్భుతంగా జరిగినది. వర్షం పడుతున్నా భక్తులు ఏమాత్రం తగ్గకుండా తిరుపతి పుర ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. జ్యేష్ఠ మాసంలోని తొలి శనివారంలో భాగంగా ప్రతి వారము శనివారం వేకువజామున బ్రహ్మ ముహూర్తంలో ఈ తిరుపతి గోవిందరాజస్వామి తిరుమాడ వీధులలో అత్యంత భక్తి శ్రద్ధలతో హరినామ సంకీర్తన, రామ భజన కార్యక్రమం యథావిధిగా జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు వర్షం ఉన్నప్పటికీ భక్త బృందము, సంకీర్తన బృందము చక్కగా ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరిగింది. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివార్లను సినీ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి తెలుగు చలనచిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి విచ్చేసి తాను త్వరలో తీయబోతున్న సంక్రాంతికి వస్తున్నారు చిత్రానికి సంబంధించిన స్క్రిప్టును శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి సన్నిధానం వద్ద ఉంచి విశేష పూజలు నిర్వహించారు. నారాయణాద్రి హాస్పిటల్ వైద్య బృందం అద్భుత సర్జరీ నిర్వహించి వైద్య రంగానికే తలమానికంగా నిలిచారు. 62 సంవత్సరాల స్వామి అనే వ్యక్తి కుడి చంకలో ఉన్న ఒక కణితను చూపించడానికి ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి దగ్గరకు వచ్చారు. అతను ఆ కణిత 4 ఏళ్ల ముందు గమనించారని, మెల్లగా అది పెరుగుతూ వచ్చిందని చెప్పారు. నడిచినప్పుడు, పడుకున్నప్పుడు ఇబ్బందికరంగా ఉందని చెప్పారు. డాక్టర్ విజయ్ కుమార్ ప్లాస్టిక్ సర్జన్ ఆపరేషన్ చేయగా కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. బయటకు కనిపించిన కణిత 15x12 సెంటీమీటర్లు అయితే ఆపరేషన్ చేసి కణిత తీశాక 28x15 సెంటీమీటర్లు ఉండి ఆశ్చర్యపరిచిందని చెప్పారు. ఇది ఛాతీ కండరాల వెనుక నుండి మొదలై చంక కుడి భుజం కింది భాగం మీదుగా ఉందని, చేయిలో ట్రిసెప్స్ లోపలికి చొచ్చుకొని వెళ్ళిందని చెప్పారు. కొవ్వు కణితలు సాధారణం అయినప్పటికీ ఛాతీ నుండి మొదలై చేతి వరకు ఉండడం చాలా అరుదని పేర్కొన్నారు. ఆపరేషన్ తర్వాత ఆ పేషెంట్ కు మునుపటి ఇబ్బందులన్నీ తొలగిపోయి హాయిగా జీవిస్తున్నట్లు పేషెంట్ స్వామి తెలిపారు. డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి మరియు హాస్పిటల్ యాజమాన్యానికి తన కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సలు చేస్తూ ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తామని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ సిఓఓ డాక్టర్ శ్రీధర్ ముని మరియు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆపరేషన్ చేయాలని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి ఆపరేషన్ మొదలుపెట్టి చూస్తే అది ఆ కణిత మనం అనుకున్నట్టు చిన్నదిగా కాకుండా ఛాతీ దగ్గర నుంచి మొదలయ్యి చంకలో ఉన్న ఇంపార్టెంట్ బ్లడ్ వెజల్స్, యాక్సిలరీ వెజల్స్ని పక్కకు జరుపుతూ అట్లే చేతికి అట్లా అదే ఒకటిగా ఎక్స్టెండ్ అయ్యి
చేతిలో కండరాల లోపల అంటే ఇంట్రామస్కులర్ లైపోమా అంటాము. అంటే ట్రైసెప్స్ అనే మన మజిల్ లోపలికి చొచ్చుకొని పోయి మొత్తం దాదాపు 28 సెంటీమీటర్ల పొడవు, ఒక 14 to 15 సెంటీమీటర్ల వెడల్పు కలిగి చాలా పెద్దదిగా ఉంది. బయటకు చూస్తే మనకి ఇలా కనబడలేదు. సాధారణంగా కొవ్వు కణితలు అంటే లైపోమా సహజమైనప్పటికీ ఇలా ఒక చోట నుంచి ఛాతిలో మొదలయ్యి చంక మీదుగా చేతి దగ్గరికి వెళ్ళడం అనేది చాలా చాలా అరుదు. మనకి టెక్స్ట్ బుక్స్ అంతా లిటరేచర్ చూస్తే కూడా ఇది చాలా అరుదుగా ఉంది. సో ఇలా అరుదైన శస్త్రచికిత్స చేసి ఇప్పుడు తన దినచర్యల్లో తను కరెక్ట్ సైజ్ షర్ట్ వేసుకుంటున్నాడు, చేయి దగ్గరికి లాక్కుంటున్నాడు, పడుకునే దానికి ఇబ్బంది లేకుండా చాలా హాయిగా జీవితాన్ని గడుపుతున్నాడు. సో ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సల్ని మన ఆస్టర్ నారాయణలో చేస్తూ విశిష్ట సేవలు అందిస్తున్నాము. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలు రెండుగా విభజించడానికి ముఖ్య కారకులు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలే కారకులని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ఈ విభజన జరిగేది కాదని ఆయన స్పష్టం చేశారు. తిరుపతిలో సీఎంగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ స్టేడియంకు పునాదిరాళ్లు వేయడం జరిగిందని తెలిపారు. అవి ఇప్పుడు అనాదిరాళ్లుగా మిగిలాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 7,000 ఎకరాల్లో ఉన్న టీటీడీ జూ పార్కులో 2,000 ఎకరాలను తీసుకుని అందులో క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టాలని ఆయన సలహా ఇచ్చారు. అలాగే ఆ ప్రాంతంలోనే స్థానిక జనాభా 5 లక్షలకు పైగా దాటిందని, చాలా మంది బాడుగ ఇళ్లలో నివసిస్తున్నారని, వారందరికీ ఈ ప్రాంతంలోనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. అలాగే జర్నలిస్టులుగా పనిచేసే వారికి కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఆయన సీఎం కు సూచించారు. మహాత్మా గాంధీ సూచన మేరకే నెహ్రూ, అంబేద్కర్ ను రాజ్యాంగ రచనకు ఎన్నుకున్నారని ఆయన తెలిపారు. అంబేద్కర్ కు నెహ్రూ మంచి సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఈ విషయం అంబేద్కర్ సతీమణి సవితా అంబేద్కర్ తనతో తెలిపినట్లు స్పష్టం చేశారు. మోదీ అన్న మాటలను తాను ఖండిస్తున్నానని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యార్లపల్లి గోపి, శాంతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు జగ్జీవన్ రామ్ని ప్రధానమంత్రి కాకుండా చేసింది మరి నీలం సంజీవ్ రెడ్డి గారు, కానీ ఇందిరాగాంధీకి సంబంధం లేదు. ఇందిరాగాంధీ చూపించినటువంటి ప్రేమ ఈ రోజుకి ఎక్కడ ప్రతి దగ్గర ఇందిరమ్మ పాట పాడుతుంటే అందరు కన్నీళ్లు పెడుతున్నారు. ఇందిరాగాంధీకి మరి ముఖ్యంగా దళితులంటే ప్రేమ. మరి నేను ప్రధానమంత్రి చెప్పిన మాటలను, లోక్సభలో చెప్పిన మాటలను నేను నిశితంగా ఖండిస్తున్నాను. మరి ఇందిరాగాంధీ దళితులను ప్రేమించింది. జగ్జీవన్ రామ్ని ప్రధానమంత్రి కానివ్వకుండా చేసింది నీలం సంజీవ్ రెడ్డి గారు తప్ప మరి ఆయన దానికి సంబంధం లేదనే విషయాన్ని ప్రధానమంత్రి వ్యాఖ్యలను నేను తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి ఖండిస్తూ, ఆ క్రికెట్ బోర్డు హైదరాబాద్లో ఉంటే 60 కోట్లు తీసుకొని వచ్చారు. వాళ్ళ ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేనే పక్క నుండి క్రికెట్, ఆ రోజు ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా ఉన్నాడు పక్కనే, ఆయన యూఓగా ఉన్నాడు. మరి అలిపిరి దగ్గర వేయించాం క్రికెట్ స్టేడియంకి. డబ్బు ఇచ్చారు, క్రికెట్ బోర్డు వాళ్ళు డబ్బులు ఇచ్చారు. మరి పునాదిరాయి వేశాం, స్థలం ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు క్రికెట్ స్టేడియం ప్రారంభించలేదు. నేను అడుగుతున్నాను చంద్రబాబుని, నువ్వు తిరుపతోడివి ఏందన్నా, నువ్వు అమరావతి వాడివి కాదు, తిరుపతోడివి. తిరుపతిలో క్రికెట్ స్టేడియంకి నేను ఫౌండేషన్ వేయించాను. కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు వేస్తే ఉంది ఫౌండేషను, దాన్ని ఈరోజు అనాథరాయి చేయడం కరెక్ట్ కాదు. క్రికెట్ స్టేడియంని ప్రారంభించాలని ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్నాడు చంద్రబాబుని నేను డిమాండ్ చేస్తున్నా. బిడ్డలు ఆడుకునేదానికి, సాయంకాలం పూట సెలవులు ఆడుకునేదానికి స్థలాలు మున్సిపాలిటీ టాప్ ప్రయారిటీలో ఇవ్వమని నేను అడుగుతున్నాను. టాప్ ప్రయారిటీలో 1 నెల లోపల మళ్ళా పోతాం. మరి ఈ నెల లోపల కొంత మార్పు కనిపించాలి. టీటీడీ ఏడీ బిల్డింగ్ వెనక కూడా పిల్లకాయలు ఆడుకునేదానికి మరి ప్రవేశాన్ని ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ, ఆ జూ పార్క్ దగ్గర ఆ దైవం దీన్ని అదేదో ఒకటి అదే దేవలోక దెయ్యాల్లోకో నాకు అది తెలీదు. ఆ ఎదోకి వాడు ఎవడో కూడా నాకు తెలియదు. వాడికి 150 ఎకరాలు ఏదో ఇచ్చారు. ఎందుకయా వాడికి ఈడో? ఆ టీటీడీ వాళ్ళు తీసుకుపోయి ఓడవాలపేటలో వేయడం ఎందుకు? ఆ జూ పార్క్ని ఓడవాలపేటలో బారేయండి, వాళ్ళందరికీ స్థలాలు ఇండి. మరి చాలామంది, దాదాపు 200 మంది జర్నలిస్టులు ఉన్నారు ఈరోజు తిరుపతిలో, సొంత ఇళ్ళు లేనటువంటి జర్నలిస్టులు.
తలా 5 సెంట్లు ఏం పోద్ది? తిరుమల బైపాస్ రోడ్ ఎస్కే ఫాస్ట్ ఫుడ్ మెయిన్ రోడ్ నందు గత 10 రోజులుగా తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా జరుగుతున్న స్థల వివాదంలో అసలు కబ్జాదారులు ఎవరో నిజ నిర్ధారణ కమిటీ ద్వారా నిగ్గు తేల్చాలని తెలుగుదేశం నేత కంకణాల రజనీకాంత్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా ముందు బాధితుడు రాజేశ్వరి కుమారుడు గోపీకృష్ణారెడ్డి వైపు న్యాయం ఉందని తెలుసుకుని తాను అధికారుల ద్వారా ఈ కబ్జాలోని లోగుట్టును వెలికితీసి నిజమైన పట్టాదారుడికి న్యాయం జరగాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. దీనిని రాజకీయ కోణంలో తనపై ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చారు, ఇది నిజమా? ఈరోజు ఆ భూమిలోకి ఎవరినీ రాకుండా ఇటు బాధితుడైనటువంటి గోపీకృష్ణారెడ్డిని రానికుండా అసలు భూమి మీద వాళ్ళదా ప్రభుత్వందా అని తేల్చేటువంటి సర్వేరు రెవెన్యూ డిపార్ట్మెంట్ రానికుండా అడ్డంగా రేకులు పెట్టి బీగాలు వేసుకొని ఎవరిని లోనికి రానికుండా కూర్చో ఉండేది ఎవరు? తప్పు మొత్తం మీ పక్కన పెట్టుకొని నేను ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నాను, ఒక రాజకీయవేత్తగా ఉన్నా. సమస్య అని చెప్పి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను సిఐ గారికి ఎంఆర్ఓ గారికి ఇరువురి రికార్డులు పరిశీలించి ఎవరు భూమి ఎక్కడొస్తుందో న్యాయం చేయండి సార్ అని మాత్రమే చెప్పడం జరిగింది. 217 ఫ్లాట్ నెంబరు సి 2 సెంటే ఆమెకి ఇచ్చింది. అంటే ఈ ఫ్లాట్లో దాదాపు 6 సెంట్ల పైన ఉండాలి. దీంట్లో ఒక భాగం ఆమెకి ఇచ్చిండేది. ఇది టోటల్గా రోడ్డుకి పోయింది 217. స్టిల్ ఇప్పుడు ఆమె వచ్చి కూర్చో ఉండేది 219. ఇతనికి ఇచ్చినటువంటి 2 పట్టాలు 219లో వాళ్ళు పోయి కూర్చో ఉండారని ఇతను ఆరోపిస్తున్నాడు. మేము కూడా ఏం చెప్తున్నామంటే ఎంఆర్ఓ గారికి కానీ ఆర్ఐ గారికి కానీ విఆర్ఓకి కానీ సర్వేకి కానీ మేము క్లియర్గా సర్వే చేయండి, ఈ డాక్యుమెంట్స్ ఎత్తుకొని సర్వే చేయండి. సర్వే చేసి ఇతని భూమి ఎక్కడ వస్తుందో, బండి వెంకట సుబ్బమ్మ భూమి ఎక్కడ వస్తుందో నిర్ధారించండి అని మాత్రమే నేను సపోర్ట్ చేస్తున్నా. భూ ఆక్రమణలపై బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో భూ కబ్జాకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో పొన్నాల చంద్రశేఖర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరు దీన్ని కన్స్ట్రక్షన్ చేయకూడదు, దీన్ని తీర్పు మాది ఇచ్చారు కాబట్టి కట్టకూడదు అంటే మేము గమనం. నాకు ఫేవర్గా ఉన్నా నేను ఎలాంటి దౌర్జన్యం కానీ పోలా సార్. అదేవిధంగా బీసీ గారు మేము అధికార పార్టీ నాయకులు అది ఇది అనేసి నేను చెప్పాను సార్. మేము అధికార పార్టీ నాయకులు అయితే దురాచార్యంగా ఎవరుంది? భాస్కర్ గారు ఉన్నారు. భాస్కర్ గారికి నేను వీసీ గారికి అర్జీ ఇచ్చినప్పుడు నాకు 5 నిమిషాల పని కదా సార్. నన్ను ఇమీడియట్గా దాన్ని ఎమాన్స్ కానీ చేయొచ్చు కదా. అర్జీ ఇచ్చినప్పుడు నాకు సపోర్ట్ చేయొచ్చు కదా. నాకు సపోర్ట్ చేయాలి సార్. నువ్వు కోర్టులో మీద తెలుసుకొని చెప్పాను సార్. నేను కోర్టులో మీద ఇంతవరకు కోర్టులో తప్ప ఎక్కడ కూడా సరే ఎక్కడ అధికారం ఉన్నాను కానీ ఎక్కడ చిన్న రాయి కూడా మేము తగ్గ ఆయన 4 కెమెరాలు పెట్టాను సార్. కృష్ణమూర్తి గారు, శ్రీనివాస్ గారు ఆ సైట్ కాడ 4 కెమెరాలు పెట్టారు సార్. 4 కెమెరాలు చూడండి. ఒక్క రాయి కానీ మేము తీసుకెళ్ళినా మీరు ఎలాంటి శిక్ష పెడితే ఆ శిక్ష అర్హులు. ఒక్క రాయి కూడా తాగలేదు సార్. రోజు పోయి చూసేస్తాం వస్తున్నాం సార్. గత 3 సంవత్సరాలుగా ప్రతిరోజు పోయి చూసే వస్తున్నాం సార్. ఈ రోజు వరకు మేము దౌర్జన్యం చేయాల. ఇప్పుడు మేము ఈ మధ్య దౌర్జన్యం చేస్తామని నేను కాదు సార్. కోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరించి కడతాను సార్. కట్టిన దానికి నేను అడిగినా సార్. పోయి మొన్న అబ్జెక్షన్ చెప్పిన దానివల్ల దాన్ని ఆ రోజు కొంతమంది సార్ వాళ్ళు వచ్చారు. మేమేదో దౌర్జన్యం చేసామని చెప్పేసి టీడీపీ అధికారులు వాళ్ళని అనేసి ఎక్కడ కూడా మేము చేయాలి సార్. ఏ పార్టీకి కానీ ఎవరిని కానీ మేము చేయాలి సార్. మేము అధికార ధృవం చేయాలి సార్. ఎక్కడ ఎప్పుడు పోలేదు, ఇది జరిగింది సార్. కట్టాము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే లెక్కలో వాళ్ళు ఇదైనారు సార్. అందుకే మేము వచ్చి మా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు వెరిఫై చేయండి, అన్ని జిరాక్స్ ఇస్తాము, చూసుకొని దీని మీద ఫర్దర్గా ఏమనేది మీరు చెప్తే దానిపై. పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజారి మండలం బసవరాజు కండ్రిక వద్ద శనివారం వేకువజామున టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైంది. ఇందులో 2 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. యాత్రికులు అందించిన వివరాల మేరకు శుక్రవారం సాయంత్రం కడప జిల్లా నుండి టూరిస్టు బస్సు సుమారు 30 మంది ప్రయాణికులతో దక్షిణ భారతదేశం యాత్రకు పయనమయ్యారు. శనివారం వేకువజామున పెద్ద పంజాని మండలం బసవరాజు కండ్రిక వద్ద బస్సు అదుపు తప్పి కరెంటు పోలును ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధుడు, మరో మహిళ సంఘటనా స్థలంలో మృతి చెందారు. మిగిలిన ప్రయాణికులకు గాయాలయ్యాయి. బసవరాజు కండ్రిక గ్రామస్తులు 108 వాహనానికి పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వ్యక్తులను పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గంగవరం సిఐ, ఎస్ఐ తమ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి గ్రామస్తులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.
అనంతపూర్ నుంచి ఒక టూరిస్ట్ బస్సులో దేవాలయ దర్శనానికని బయలుదేరారు. తెల్లవారుజామున 5 గంటలకి అనుకోకుండా బస్సు బోల్తా పడడం వల్ల దాదాపు 21 మంది మన హాస్పిటల్కు వచ్చారు గాయాలతో. దాంట్లో 4 కొంచెం తీవ్ర గాయాలయ్యి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కు తరలిస్తున్నాము. మిగిలిన వాళ్ళు చిన్న చిన్న గాయాలతో ఇక్కడే మన హాస్పిటల్ అడ్మిషన్ పెట్టామండి. దీంతో పాటు 2 స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఆ 2ని కూడా మన మార్చుడికి తరలించాము. వాళ్ళకి పోస్ట్ మార్టం చేయడానికి అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మాత్రం చాలా దురదృష్టకరమైన విషయం. లారీ వచ్చింది సార్, ఆ లారీ కొడతాడని చెప్పి నేను లెఫ్ట్కి వెళ్ళాను. ఆ లెఫ్ట్కి వర్షం పడింది కదా, దానివల్ల ఈ మళ్ళలో అట్లా బండి స్కిడ్ అయ్యి దేనికి గుద్దేసినారు. అది పడడం వల్ల ఫోల్గా ఉంది కదా సార్, ఫోల్గా లేదు సార్. యాడ్ నుంచి ఎక్కడ పోతాండ్రు? ఇది మేము వచ్చి కాణిపాకం వెళ్తున్నాం సార్, ఇప్పుడు రామేశ్వరం టూర్ వెళ్తాము. యాడ్ నుంచి వస్తా ఉన్నారా? ఎక్కడి నుంచి బయలుదేరారు? పేరూరు. ఏ జిల్లా అది? రామగిరి మండలం సార్. ఇదండి అనంతపూర్ డిస్టిక్ రామగిరి మండలం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. విశేష సంఖ్యలో హాజరైన భక్తజనం. తిరుపతి నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. నగరపాలక సంస్థ కమిషనర్ అతిథి సింగ్ విభాగాధిపతులతో సమావేశమైన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల సమస్యలు పరిష్కరించాలి. టీటీడీ పరిపాలన భవనం ఎదుట కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ నిరసన. అదుపు తప్పిన టూరిస్ట్ బస్సు, 2 దుర్మరణం, పలువురికి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.